హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజ్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి చికెన్ ఫ్రై అండి. అందరూ నచ్చే ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను నేర్పిస్తాను. చాలా సింపుల్గా ఎలా ట్రై చేయండి చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనికోసం 2 లార్జ్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం లైట్గా ఫ్రై చేసుకుని దీంట్లో మనం ఒక చిన్న టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఈ పసుపు యాడ్ చేసుకున్న వల్ల ఏంటంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని దీన్ని బాగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. మనం ముందుగా తెచ్చుకున్న 1 కేజీ స్కిన్లెస్ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం అండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకుందాం. నేను తీసుకున్నది బాయిలర్ చికెన్ కాబట్టి దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది. అందువల్ల నేను చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. చూసారుగా వాటర్ ఎలా వచ్చిందో. దీంట్లోకి మనం 1.5 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. అది ఈ సాల్ట్ ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల ఏవద్దంటే ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అలా పైకి తేలుతుందండి. ఆయిల్ అలా తేలుతున్నప్పుడు ప్రాపర్గా కుక్ అయినట్టు. ఈ టైంలో మనం మంట అనేది సిమ్లో పెట్టుకుందాం. హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. 1.5 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసే టైంలో హై ఫ్లేమ్లో అట్లా పెట్టవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అడుగు పట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకోవాలండి. ఇలా కన్సిస్టెంట్గా ఫ్రై చేసుకుంటూ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను అండి. అలాగే కరివేపాకు, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్లేవర్ని బాగా బూస్ట్ చేస్తుందండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం అండి. అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం అండి. ఇది లెమన్ పిండేటప్పుడు మొత్తం మంట కట్టేసి కొంచెం హీట్ తగ్గిన తర్వాత లెమన్ పిండుకొని దీన్ని కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో తప్పకుండా ఎలా చేసావు, చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ ఎలా చేయవా, ఈ రెసిపీ ఎలా చేసావు అని తప్పకుండా మిమ్మల్ని అడుగుతారు. మా ఈ చిన్న ఛానల్లో మా వీడియో నచ్చినట్టయితే మమ్మల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.